అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పండు మిర్చితో 2 రకాల నిలవ పచ్చడి రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి టమాటా కాంబినేషన్లో టమాటా పండు మిరపకాయ పచ్చడి, అండ్ రెండవది గోంగూర కాంబినేషన్లో గోంగూర పండు మిర్చి నిలవ పచ్చడి. 2 పచ్చళ్ళు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకునే రెసిపీస్ అండి. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. సో మరి లేట్ చేయకుండా పండు మిరపకాయ గోంగూర పచ్చడిని పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చో చూసేద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ 1/2 kg దాకా పండు మిరపకాయల్ని ముందు రోజే శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా పూర్తిగా ఆరపెట్టుకున్న తర్వాత పైన ఉండే తొడుమలు తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 1/2 kg పండు మిర్చికి 350 నుంచి 400 గ్రాముల దాకా గోంగూర తీసుకోవాలి. ఈ గోంగూరని ఓన్లీ ఆకులతో మాత్రమే వెయిట్ నేను చెప్తున్నాను. అంటే సుమారుగా కట్టల లెక్కన కనుక చూసుకుంటే పెద్దవైతే 5 సరిపోతాయండి. 5 లేదా 6 కట్టలు తీసుకోవచ్చు. చిన్నవైతే 10 కట్టల దాకా పడతాయన్నమాట. ఈ గోంగూరని కూడా చక్కగా ఆకులన్నీ కూడా తీసేసి శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసుకుని పొడి లేకుండా ఒక పొడి క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఫ్యాన్ కింద అయినా ఆరపెట్టుకోవచ్చు, లేదా ఎండలో కొద్దిసేపు ఆరపెట్టుకున్నా సరిపోతుంది. ఎండలో ఎక్కువసేపు ఉంచేస్తే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోతుందండి, చెమ్మదనం పోతుందనమాట. సో వీలైనంత వరకు ముందు రోజు నైటే వాష్ చేసేసుకుని ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆకుల్లో అస్సలు చెమ్మ ఉండకూడదు, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి ఫస్ట్ లైట్గా దోరగా వేయించండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి కొద్దిగా అటు ఇటు వేయించేసి స్టవ్ ఆపేసేసి పక్కకు దించేసేయండి. ఈ దినుసులు అసలు మాడకూడదు. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చడి చేసేటప్పుడు ఈ పొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలో 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. అంటే వెయిట్లో వచ్చేసి 15 నుంచి 20 గ్రాముల దాకా చింతపండు ఉంటుంది. ఈ చింతపండులో పిక్కలు పీచులు ఏం లేకుండా క్లీన్ చేసేసుకుని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మనం శుభ్రం చేసుకున్న గోంగూరాకును కూడా వేసేసి అంతా బాగా కలుపుతూ మూత పెట్టకుండా నూనెలో ఈ గోంగూరని మగ్గించుకోవాలి. ఆకుని వేయించేటప్పుడు ప్యాన్కి ఈ గోంగూర స్టిక్ అవుతుంది అని అనిపిస్తే కనుక 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మొత్తానికైతే ఆకు అనేది ఇలా ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కకు దించేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్పు దాకా సాల్ట్ వేసుకోవాలి. అంటే వెయిట్లో వచ్చేసి 75 to 80 గ్రామ్స్ దాకా సాల్ట్ ఉంటుందన్నమాట. గోంగూర పచ్చడి కదా, సో ఇందులోకి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి. ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేయండి. అలాగే పొట్టుతో సహా వెల్లుల్లిపాయల్ని కూడా 1/4 కప్పు దాకా వేసుకోండి. 30 గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి జీలకర్ర పిండిని వేసేసేయండి. అలాగే మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరని కూడా చింతపండుతో సహా వేసేసుకోవాలి. ఈ గోంగూర అనేది గ్రైండ్ చేసే ముందు పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడి స్టోర్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా గ్రైండ్ చేసేసుకుని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి తాలింపు పెట్టుకునే ముందు ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకేసారి పచ్చడి మొత్తానికి తాలింపు పెట్టేసుకోవాలి అంటే ఇంకాస్త మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటే 1 year పాటు స్టోర్ ఉంటుందన్నమాట. పచ్చడి మనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకుని తినేసేయటమే. నేను ఇలానే ప్రిఫర్ చేస్తానండి. మీరు కావాలంటే పచ్చడి మొత్తానికి ఒకేసారి తాలింపు పెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేసినా కూడా మీకు సంవత్సరం నిల్వ ఉంటుంది. నేను కొద్దిగా పచ్చడిని పక్కకు తీసి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/3 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకోండి. ఈ తాలింపుని బాగా వేయించి చివరిగా కొద్దిగా ఇంగువను కూడా వేసేసి స్టవ్ ఆపేసేసి మనం పక్కకు తీసుకున్న పచ్చడిని ఇందులో కలిపేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత జార్లోకి స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు 2-3 రోజులకే పచ్చడి కనుక తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే కొద్దిగా ఉల్లిపాయల్ని కూడా ఈ తాలింపులో వేసి వేయించి ఆ తర్వాత పచ్చడిని కలపండి. అలా కూడా పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అంతే, గోంగూర పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో కానీ పెరుగన్నంలోకి కానీ ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటా పండు మిరపకాయ పచ్చడి
ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ పచ్చడి కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మెంతుల్ని దోరగా వేయించుకుని మాడిపోకుండా చూసుకోండి. ఈ వేయించిన మెంతుల్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 కేజీ దాకా టమాటాలు తీసుకోండి. టమాటాలని శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి అస్సలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని తుడుచుకుని పెట్టుకోవాలి. ఈ టమాటాలని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. 1/2 కేజీ టమాటాలకి చింతపండు 50 గ్రాములు తీసుకోవాలి. ఈ చింతపండు సీడ్లెస్ చింతపండు అనమాట. పిక్కలు పీచులు అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్న చింతపండు 50 గ్రాములు. ఈ రెండింటిని కూడా మనం నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా నూనె వేసుకోండి. అంటే 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసి మూత అస్సలు పెట్టకుండా నూనెలో వీటిని వేయించాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి, అడుగు పట్టుకోకుండా చూసుకోండి. టమాటాల్లో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. టమాటాలో ఉండే మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. అంతవరకు కూడా నూనెలో కదుపుతూ వేయించుకోండి. ఇవి వేయించేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదండి. మూత పెడితే చెమ్మ ఆవిరి వచ్చేసి వాటర్ అందులోకి వెళ్తుందన్నమాట. సో అందుకు అస్సలు మూత పెట్టకూడదు. ఇలా టమాటాలని చింతపండుని కూడా చక్కగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోపు 1/2 కేజీ దాకా పండుమిర్చి తీసుకోండి. పండుమిర్చిని ముందు రోజు నైటే శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. గాలికి ఆరపెట్టుకోవాలన్నమాట. సో ఓవర్ నైట్ మనం ఈ పని చేసేసుకుంటే మార్నింగ్కి అసలు చెమ్మ లేకుండా ఉంటుంది. చెమ్మంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటిపైన ఉండే తొడుమలు తీసేయాలి. పచ్చడి అనేది ఎవరు పెట్టినా కరెక్ట్గా రావడం కోసం మెజరింగ్ స్కేల్ కూడా తీసుకుని వెయిట్ ప్రకారంగా కూడా చూపిస్తున్నానండి. తొడుమలు తీసేసిన తర్వాత వెయిట్ వేస్తే 250 గ్రామ్స్ 1/2 కేజీ దాకా పండుమిరపకాయలు తీసుకోవాలి. ఈ పండుమిరపకాయలు అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పండుమిర్చిని తడి లేని పొడిగా ఉండే మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ మిక్సీ జార్లోనే 1/2 కప్పు దాకా ఉప్పు వేసుకోవాలి. వెయిట్లో గ్రామ్స్లో వచ్చేసి 65 గ్రాముల ఉప్పు అండి. ఇక్కడ నేను సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. సాల్ట్కి బదులుగా మీరు కల్లుప్పు వాడితే రుచి బాగుంటుంది అండ్ నిలువ కూడా ఎక్కువగా ఉంటుంది. కల్లుప్పు యూజ్ చేసే పని అయితే రాళ్ళుప్పు డైరెక్ట్గా వేయకుండా ఉప్పుని ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ఈ మిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఉప్పు అనేది పచ్చళ్ళలోకి బాగా కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిసే విధంగా బ్లెండ్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా పేస్ట్లా గ్రైండ్ చేయకూడదు, కొద్దిగా బరక ఉండాలన్నమాట. అలా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుని వేయించుకుని పక్కన పెట్టుకున్న టమాటా గుజ్జు ఉంది కదా, సో ఆ గుజ్జు పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఆ చల్లారిన టమాటా గుజ్జు మొత్తాన్ని ఇందులో వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఇవి వెయిట్లో వచ్చేసి ఒక 25 గ్రామ్స్ దాకా వెల్లుల్లిపాయలు ఉంటాయి. ఇందులోనే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతి పిండిని కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట పచ్చడి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఎయిర్టైట్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని బయటికి తీసుకోవడం, తాలింపు పెట్టుకోవడం, తినేసేయడం. అంతే, కమ్మగా సూపర్ ఉంటుంది. కావాలంటే పచ్చడి మొత్తానికి కూడా తాలింపు పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. బట్ మనకి ఆ ఫ్రెష్నెస్, ఆ టేస్ట్ రావాలి అంటే కనుక కొంచెం కొంచెం పచ్చడి ఎప్పటికప్పుడు తీసుకుని తాలింపు పెట్టుకుంటేనే రుచి బాగుంటుంది. సో ఈ పచ్చడిలోంచి కొద్దిగా బయటికి తీసి దాన్ని తాలింపు పెట్టి చూపిస్తానండి. మిగిలిన పచ్చడిని నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను. పికిల్స్ ఫ్రెష్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. ఎప్పుడైతే మనం పచ్చడి తినాలనుకుంటామో అప్పటికప్పుడు బయటికి తీసుకుని తాలింపు పెట్టుకోవడం ఎంతసేపు అని చెప్పండి. సో ఇప్పుడు నేను తాలింపు పెట్టే ప్రాసెస్ చూపిస్తాను. 1 కప్పు పచ్చడి మనం తీసుకుంటే 1/4 కప్పు దాకా ఆయిల్ పడుతుందండి. నూనె పచ్చడి పైకి తేలాలన్నమాట. అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది బయట పెట్టినా కూడా. ఆయిల్ని ప్యాన్లో వేసుకుని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయల్ని తలకొట్టి వేసుకోండి. అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి తాలింపుని దోరగా వేయించి చివరిగా ఇందులో కొంచెం ఇంగువని కూడా వేసేసి కలుపుకుని పచ్చడిని వేసేసేయండి. పచ్చడి వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ ఆపండి.
ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే మన టేస్టీ టమాటా పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి ఇష్టమున్న వాళ్ళు వేసుకుని ఈ పచ్చడితో కలుపుకుని తింటూ ఉంటే ఆహా, చెప్తుంటే నాకే నోట్లో నీళ్ళురుతున్నాయి. చేసుకుని తిన్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.